రైట్. మొత్తానికి కమిషన్ల విషయం అయితే అసెంబ్లీని కుదిపేసింది. దీనిపైన మనం చర్చ అయితే కొనసాగిస్తున్నాం. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, అసెంబ్లీలో మీది ప్రేక్షక పాత్ర అయినప్పటికీ గత ప్రభుత్వం 40% కమిషన్లు తీసుకొని పనులు చేసిందని చెప్పేసి అప్పుడు ఆరోపణలు వచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో కూడా 20% అన్నారు. ఇప్పుడు చట్టసభలో 30% అని కేటీఆర్ నేరుగా డిప్యూటీ సీఎంనే క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. నిజంగా కమిషన్లు తీసుకోకపోతే ఒక స్పష్టత ఇస్తే ప్రభుత్వం నుంచి సరిపోతుంది అన్నది కూడా మీ బీజేపీ వర్షన్ వినిపిస్తున్నారు. సో ఓవరాల్గా ఏం చెప్తారు కమిషన్ల కహానీ పైన? ఒకటి మేడం, మీతో పాటు లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ప్రేక్షక పాత్ర ఏం కాదు. 9.5 సంవత్సరాలుగా పాలించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం 16 మాసాలుగా పాలిస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. గత పార్టీ అనేక రకాలుగా అవినీతికి పాల్పడ్డది అనేటువంటిది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక దర్యాప్తులు నివేదికల ద్వారా చెప్తున్నటువంటి వాస్తవాన్ని మనం నమ్మవలసి ఉంటుంది. అంటే అధికారము వాళ్ళు చెలాయించినారు, అధికారం వీళ్ళు చెలాయిస్తున్నారు. వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో రెండు కరెక్టే. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది అనేటువంటి విషయం ముఖ్యంగా కుటుంబ కేంద్రంగా జరిగినటువంటిది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే అదే పద్ధతిని కొనసాగిస్తున్నటువంటిది. తెలంగాణ ఏర్పాటుకు ముందు మేడం, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి చాలా మంది కాంట్రాక్టర్స్, లగడపాటి రాజగోపాల్ గారు కావచ్చు, కావూరి సాంబశివరావు గారు కావచ్చు, గుంటూరు శ్రీనివాసరావు గారు కావచ్చు, మేఘా కృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా తెలంగాణ సొమ్మును దోచుకున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం కూడా ఉద్దేశంతో ఆనాడు ఉద్యమం అనేటువంటి నడిచింది. సరే, ఎట్టికేలకు తెలంగాణ అమరుల ప్రాణత్యాగం తర్వాత వచ్చినటువంటి మాట వాస్తవం. వచ్చిన తర్వాత తెలంగాణలో పేదరికం ఉంది, తెలంగాణలో అమాయక ప్రజలు ఉన్నారు, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా జరగాలి, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతీయ భావాలకు అతీతంగా, సామాజిక రంగాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నటువంటి తెలంగాణలో ఇవాళ జరుగుతున్నటువంటి ఏంటంటే ఆ ప్రభుత్వాన్ని విమర్శించి బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది అనేటువంటి అనేక విమర్శలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చేసిన తర్వాత ఇవాళ జరుగుతున్నది ఏంటనేటువంటిది ఆలోచిస్తే అదే పద్ధతిలో ఏ ఒక్క కోణంలో కూడా బీఆర్ఎస్ అనుసరించినటువంటి విధానానికి భిన్నంగా కాంగ్రెస్ పాలన లేదు. ఇలా పర్సెంటేజ్ మామూలుగా వింటున్నాం. చిత్రం ఏంటంటే మేడం, బడా కాంట్రాక్టర్లు 2-3 బడా కాంట్రాక్టర్లు మంత్రివర్గంలో ఉన్నారు. అతి త్వరలో మనకు వస్తున్న మీడియా సమావేశాల్లో వస్తున్నటువంటి దాని ప్రకారంగా మరొక మంత్రి కాబోతున్నారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి. కాంట్రాక్టర్లే ప్రభుత్వంలో మంత్రులుగా, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నిర్వహణలో ఉన్నటువంటి ఆధిపత్యంలో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రుల్లో ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అవునన్నా కాదన్నా కూడా పార్టీలో చేర్చుకునేటువంటి సందర్భంలో కూడా మా బిల్లులు 600 కోట్లు ఉన్నాయి, మా బిల్లులు 500 కోట్లు ఉన్నాయి, మాకు సెటిల్ చేస్తారా లేదా, ఇవి జరిగినటువంటి ఒప్పందాలు. గతంలో నల్గొండకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి టీఆర్ఎస్ లో జాయిన్ అయినప్పుడు ఇదే ఒప్పందం. నేను బల్ల యాదవ్ గారికి ఆయన చెప్పకపోవచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఇటు అటు తిరుగుతున్నాడు. నేనేమంటున్నా అంటే రాజకీయాలు, అవినీతి, కాంట్రాక్టర్లు ఒక్కటే లైన్లో ప్రయాణం చేస్తున్నటువంటిది. రెండు కరెక్టు. గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కరెక్టు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కరెక్టు. విచిత్రమైన పరిస్థితి. నేను ఎప్పుడు ఊహించలే. 50 సంవత్సరాలుగా భారత రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి సందర్భం లోపల చట్టసభల్లోకి ఈ కాంట్రాక్టర్లు ప్రవేశించడము, వాళ్ళే అధికారాన్ని నిర్వహించడము, వాళ్ళే మంత్రులుగా మారడము ఈ తర్వాత జరుగుతున్నటువంటిది. చిన్న కాంట్రాక్టర్లు అందరికీ తెలిసినటువంటి సెక్రటరియట్లో ఏం జరిగింది తెలుసు కదా. బట్టి విక్రమార్క ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం ఆల్మోస్ట్ ఒక 200-300 మంది కాంట్రాక్టర్లు వచ్చినారు. సరే, వాళ్ళు ఉన్నారా అనేటువంటిది మానవతరాయ్ గారు చెప్పనివాడు. కానీ ఇవాళ చిన్న కాంట్రాక్టర్లు బలి చేస్తున్నారు. పెద్ద కాంట్రాక్టర్లకు రాజకీయ ఒప్పందాలు ఉన్నాయి. మాకు ఇస్తామన్నారు కదా, మాకు ఎందుకు ఇవ్వలేదు, మేము పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు మాకు 500 కోట్లు పెండింగ్ ఉన్నాయి కదా, మాకు రిలీజ్ చేయండి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇదే నల్గొండకు చెందినటువంటి ఒక ప్రముఖమైనటువంటి కాంట్రాక్టరు, ఆయన ఎక్కువ జరిగింది ఇదే. ఓపెన్ గా చెప్తున్నట్టు నా బిల్లులు ఆగినాయి. ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా కాంట్రాక్టర్లు ఆపినారు, బిల్లు ఆపడానికి ఆయన పార్టీ ఫిరాయించినటువంటి సందర్భంలో ఇవాళ ఏమైనా ఉండొచ్చు కాక. వాళ్ళు చేసింది అదే, బీఆర్ఎస్ చేసింది అదే, కాంగ్రెస్ చేసింది అది. కాబట్టి ప్రజలకు అన్యాయం జరుగుతున్నటువంటి మాట వాస్తవము. ఈ కాంట్రాక్టర్లు బిల్లులు, కమిషన్లు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే పాపం కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో అనేక పార్టీలకు ఎన్నికలకు వస్తున్నాయి కాబట్టి వాటికి విరాళాలు ఇవ్వాలి. కాబట్టి బలంగా ఉన్నటువంటిది కర్ణాటక, తెలంగాణ. కాబట్టి వీటిలో డబ్బులు వసూలు చేయాలా, పంపించాలా అనేటువంటిది సహజంగా ఉండేటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒక ముఖ్యమైనటువంటి శాఖ నిర్వహించే ముఖ్యమైనటువంటి మంత్రి యొక్క కుటుంబ సభ్యులు
ఈ కమిషన్ సో మీరు ఓవరాల్ గా కమిషన్ల పర్వం కొనసాగుతుంది అన్న మాటకైతే మీరు కట్టుబడి ఉంటారు ఫైనల్ గా. ఆటోమేటిక్ గా ఒకటి పాలించిన వాళ్ళు పాలిస్తున్న వాళ్ళు వాళ్ళే చెప్తున్నప్పుడు మేం చేసేదే ఉంది, తప్పకుండా ఉన్నారు.